2024 ఐపీఎల్ రెవెన్యూ $16.4 బిలియన్. మన ఇండియన్ కరెన్సీలో 13,500 కోట్లు. ఐపీఎల్కి వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ. అయితే ఇంత డబ్బు ఎలా వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డబ్బుంటే ఎవరైనా ఐపీఎల్ టీంని కొనుగోలు చేయొచ్చా? లేదంటే ఐపీఎల్ టీంని కొనుగోలు చేయాలంటే ప్రత్యేకమైన కంపెనీ లేదా ప్రత్యేకమైన పీపుల్స్ మాత్రమే కొనుగోలు చేయగలరా? ఐపీఎల్ టీంని కొనుగోలు చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి? టీంని ఎలా కొంటారు? ప్లేయర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఐపీఎల్లో టీమ్స్ ఎలా డబ్బులు సంపాదిస్తాయి? ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎవరైనా ఐపీఎల్లో టీంను కొనుగోలు చేయాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 మార్గాల్లో మాత్రమే వాళ్ళు ఐపీఎల్ టీంని కొనుగోలు చేయగలరు. ఫస్ట్ వే, ఆల్రెడీ ఉన్న టీంలో షేర్లను కొనటం. ఎల్ఐసి చేసినట్టు చెన్నై సూపర్ కింగ్స్లో 6% షేర్ను ఎల్ఐసి కొనుగోలు చేసింది. సెకండ్ వే, బీసీసీఐ కొత్త టీంని ప్రకటించే వరకు వెయిట్ చేయాలి. బీసీసీఐ టీంని యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. టీంను కొనుగోలు చేయడానికి టెండర్లను ఆహ్వానిస్తుంది. ఈ టెండర్లకి 3,000 కోట్ల విలువ కలిగిన కంపెనీలు మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి బీసీసీఐ టెండర్కి ఆహ్వానించినప్పుడు అర్హత ఉన్న కంపెనీలు మాత్రమే టీంను కొనుగోలు చేయగలవు. మరియు ఐటీటీ కాస్ట్ 10 లక్షలు ప్లస్ జీఎస్టీ. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు. అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అందులో ఉంటాయి. ఇవి లేకుండా ఐపీఎల్ ఆక్షన్లో కూర్చోలేరు. బిడ్డింగ్ ప్రాసెస్లో ఉన్న టీం బేస్ ప్రైస్ 1,700 నుండి 1,900 కోట్ల మధ్య ఉంటుంది. దీనికంటే తక్కువగా టీమ్స్ సోల్డ్ అవ్వవు. టీమ్స్ కొన్న తర్వాత ప్లేయర్స్ని కొనాలి. దీనికోసం వేలం జరుగుతుంది. క్రికెట్ ఆడే వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చా అంటే నో. 3 పద్ధతుల ద్వారా మాత్రమే ప్లేయర్ని సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ది క్యాప్ ప్లేయర్. ఇండియా తరపున ఒక్క మ్యాచ్ ఆడినా అతని క్యాప్ ప్లేయర్గా పిలుస్తారు. ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ రెడ్డి. ఈ సంవత్సరం అన్క్యాప్డ్ ప్లేయర్గా ఉన్న అతను ఈ సంవత్సరం ఇండియా తరపున ఆడటం వల్ల వచ్చే సీజన్కి అతను క్యాప్ ప్లేయర్ అవుతాడు. సెకండ్ది ఫారిన్ కంట్రీ ప్లేయర్స్. థర్డ్ది అన్క్యాప్డ్ ప్లేయర్స్. స్టేట్ అసోసియేషన్ ప్లేయర్ని పంపుతుంది. ఇందులో దాదాపు 1,100 నుండి 1,500 మంది ప్లేయర్స్ ఉంటారు. ఇందులో 500 నుండి 600 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. దీనికి అతిపెద్ద ఉదాహరణ హార్దిక్ పాండ్యా. ఒక అన్క్యాప్ ప్లేయర్గా హార్దిక్ స్టేట్ రికమెండేషన్తో వచ్చాడు. ఇలా వచ్చిన ప్లేయర్స్ల బేస్ ప్రైస్ 20 లక్షల నుండి 2 కోట్ల వరకు ఉంటుంది. తో పాటు వేలంలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక టీంలో 18 మంది కంటే తక్కువ ప్లేయర్స్, 20 మంది కంటే ఎక్కువ ప్లేయర్స్ ఉండకూడదు. 8 మంది కంటే ఎక్కువ ఫారిన్ కంట్రీ ప్లేయర్స్ ఉండకూడదు. మరియు ప్రతి టీంకి లిమిటెడ్ అమౌంట్ ఉంటుంది. దీన్ని పర్స్ అంటారు. ఈ పర్స్ వాల్యూ స్టార్టింగ్లో 85 కోట్లుగా ఉండగా ఇప్పుడు 125 కోట్లకు చేరుకుంది. 121 కోట్లతోనే 18 నుంచి 25 మంది ప్లేయర్స్తో కూడిన ఒక టీంని తయారు చేయాలి. అన్ని టీమ్స్ వాళ్ళకి నచ్చిన ప్లేయర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత టీం రెడీ అవుతుంది. ఇలా ప్రతి సంవత్సరం మినీ వేలం జరుగుతుంది. ఈ మినీ వేలంలో యూస్ లేని ప్లేయర్ని టీం రిలీజ్ చేస్తుంది. మరియు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మెగా వేలం జరుగుతుంది. ఈ మెగా వేలంలో 6 ప్లేయర్ని రిటైన్ చేసుకోవచ్చు. ఐపీఎల్లో టీంను కొనడానికి చాలా డబ్బులు కావాలి. టీంను కొనడానికి సపోర్ట్ స్టాఫ్ శాలరీ, ఎయిర్ ఫీజ్, అడ్మిన్ అండ్ ఆపరేషన్ ఖర్చులు, హోటల్ మరియు ట్రావెలింగ్ ఛార్జెస్ ఇలా చాలా ఉంటాయి. ట్రావెలింగ్ ఛార్జెస్ ఎందుకంటే మ్యాచెస్ అన్నీ ఒకటే గ్రౌండ్లో జరగవు. అందుకనే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయాలి. చాలా డబ్బులు అవసరం. తర్వాత టీం సంపాదించిన దాంట్లో 20% బీసీసీఐకి ఇవ్వాలి. ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా విన్నింగ్ టీంకి వచ్చేది కేవలం 20 కోట్లు మాత్రమే. కాబట్టి ఐపీఎల్ బిజినెస్ మోడల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏ టీం కూడా 20 కోట్ల ప్రైజ్ మనీపై ఆధారపడవు. అయితే ఐపీఎల్ టీంలు డబ్బులు ఎలా సంపాదిస్తాయి? ఫస్ట్ అండ్ మేజర్ ఇన్కమ్ సోర్స్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్. ఐపీఎల్ ప్రసార హక్కులు కలిగి ఉన్న ఛానల్ మాత్రమే ఐపీఎల్ని ప్రసారం చేయగలదు. 2008 నుండి 2017 వరకు సోనీ ప్రచార హక్కులను కలిగి ఉంది. మీరు ఐపీఎల్ చూడాలనుకుంటే సోనీలో మాత్రమే చూడాలి. ఇందుకోసం సోనీ 8,200 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత 2018 నుంచి 2020 వరకు స్టార్ ఇండియా ప్రసార హక్కులను 16,347 కోట్లకు కొనుగోలు చేసింది. ఇలా టీవీ ఛానల్స్ కొనుగోలు చేసిన మొత్తంలో 50% బీసీసీఐకి, మిగిలిన 50% ఐపీఎల్ టీమ్స్కి డివైడ్ చేస్తారు. ఇంతకుముందు ఈ మొత్తంలో 20% బీసీసీఐ తీసుకోగా 80% టీమ్స్ డివైడ్ చేసుకునేవి. క్రమంగా బీసీసీఐ వాటా 50% అయ్యింది. 2023 నుండి 2027 వరకు ప్రచార హక్కుల్ని 48,390 కోట్లకు డిజ్నీ అండ్ వాక్యూమ్ 18 టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. ప్రచార హక్కుల కోసం టీవీ ఛానల్స్ ఇంత డబ్బులు ఎందుకు ఇస్తున్నాయని మీకు ఒక డౌట్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ను ఎక్కువ మంది చూస్తున్నారు. ఒక 2019లోనే 462 మిలియన్ల మంది ఐపీఎల్ని చూశారు. ఇలా ఎక్కువ మంది చూస్తున్నారంటే బ్రాండ్స్ ఇందులో పాల్గొంటాయి. దీనివల్ల మ్యాచ్ మధ్యలో మనం చూసే 10 సెకండ్ల యాడ్ 12 నుండి 13 లక్షల వరకు ఉంటుంది. ఇలా చూడటానికి చిన్న అమౌంట్గా కనిపించిన 45 రోజులకు ఒక్కో బ్రాండ్ చెల్లించే మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వేలానికి అన్ని ఛానల్స్ పోటీ పడతాయి. సెకండ్ ఇన్కమ్ సోర్స్ టైటిల్ స్పాన్సర్షిప్. ఐపీఎల్ని మనం కేవలం ఐపీఎల్ అని పిలవడం లేదు. డిఎల్ఎఫ్ ఐపీఎల్, వివో ఐపీఎల్, పెప్సీ ఐపీఎల్ అని ఇలా ఏదో ఒక కంపెనీ పేరు ముందు పెట్టి పిలుస్తున్నాం. ఇప్పుడు దీన్ని టాటా ఐపీఎల్ అని పిలుస్తున్నారు. ఐపీఎల్తో తమ కంపెనీ పేరు పిలిచినందుకు ప్రతి కంపెనీ భారీ మొత్తంలో డబ్బులు ఇస్తారు. దీనిపై వేలం జరుగుతుంది. దీన్ని టైటిల్ స్పాన్సర్షిప్ అంటారు. 2008 నుండి 2012 వరకు ఐపీఎల్కి బదులుగా డిఎల్ఎఫ్ ఐపీఎల్ అని పిలవడానికి
డిఎల్ఎఫ్ కంపెనీ 200 కోట్లు ఇచ్చింది. ఆ తర్వాత పెప్సీ 396 కోట్లు, ఆ తర్వాత వివో 2018 నుండి 2022 వరకు 2199 కోట్లు ఇచ్చింది. ఇండియా చైనా విభేదాల కారణంగా టైటిల్ స్పాన్సర్షిప్ని టాటాకు సంవత్సరానికి 300 కోట్లకు ఇచ్చారు. ఇలా వచ్చిన డబ్బుల్లో 60% బీసీసీఐ ఉంచుకొని మిగిలిన 40% టీమ్స్కి పంచుతుంది. ఏ గ్రౌండ్లో మ్యాచ్ జరిగినా హోమ్ టీమ్ టికెట్ ప్రైజ్ని డిసైడ్ చేస్తుంది. సుమారుగా 5 కోట్ల రూపాయల టికెట్లు అమ్ముడుపోయాయి అనుకుందాం. అందులో 80% వాటా హోమ్ టీం తీసుకుంటుంది. మిగిలిన 20% గ్రౌండ్ అసోసియేషన్కి ఇస్తుంది. టీంలో ప్లేయర్స్ చేసుకునే టీషర్ట్ పై ఏదన్నా లోగో లేదా పేరు కనిపిస్తుంది. అలా టీషర్ట్ పై పేరు లేదా లోగో వేసుకోవడానికి బ్రాండ్స్ డబ్బులు ఇస్తాయి. మ్యాచ్ టైంలో బౌండరీ లోపల బయట, వికెట్లపై, హెల్మెట్లపై, బ్యాట్లపై, అంపైర్ టీషర్ట్ పై ఏదో ఒక బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఇలా ప్రతిదానికి టీమ్స్కి డబ్బులు వస్తాయి. టీమ్ ఓనర్ టీం ప్లేయర్ల చేత వేరే కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేయిస్తారు. మరియు ప్రతి టీమ్ ఓనర్కి సొంత బ్రాండ్ ఉంటుంది. వాటిని కూడా ప్లేయర్స్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. మనలో చాలామంది జియో దందానాథాన్ని యాడ్ చూసే ఉంటాం. ఇవే కాకుండా హోమ్ టీమ్ టీషర్ట్లు, బ్యాట్లు మొదలైనవి దేశం మొత్తం అమ్ముడవుతాయి. ఇలా కూడా ఓనర్స్కి డబ్బులు వస్తాయి. ఇక ఫైనల్గా విన్నింగ్ టీంకి 20 కోట్లు మరియు రన్నరప్కు 12.5 కోట్లు వస్తాయి. అలా వచ్చిన అమౌంట్లో 50% అమౌంట్ని టీం ఓనర్స్ ఉంచుకుంటారు. మిగిలిన 50%ని ప్లేయర్స్ తీసుకుంటారు. కానీ ప్రతి టీం ఓనర్ టైటిల్ గెలవాలని అనుకుంటాడు. టైటిల్ కాకపోయినా కనీసం టాప్ 4కు వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే టాప్ 4 టీములు మాత్రమే ఎక్స్ట్రా మ్యాచ్లు ఆడతాయి. ఎక్స్ట్రా మ్యాచ్లు అంటే ఎక్స్ట్రా టికెట్లు, ఎక్స్ట్రా స్పాన్సర్స్, ఎక్స్ట్రా మనీ. రెండో ప్రయోజనం ఏంటంటే టీం ఫస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు దాని బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఎక్కువ స్పాన్సర్లు, ఎక్కువ యాడ్స్ వస్తాయి. దీంతో ఎక్కువ డబ్బులు వస్తాయి. సిఎస్కే మరియు పంజాబ్ అడ్వర్టైజ్మెంట్ కోసం తీసుకునే అమౌంట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. స్టార్టింగ్ 10 సంవత్సరాల పాటు ఐపీఎల్ టీమ్స్ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఆ సమయంలో డెక్కన్ చార్జెస్ టీం ప్లేయర్స్కు జీతాలు కూడా చెల్లించలేకపోయింది. అందుకే బీసీసీఐ డెక్కన్ ఛార్జెస్ను రద్దు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ను ఏర్పాటు చేసింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.